వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా మీ అందరూ కూడా ఈరోజు రావడం, మా సభను కూడా ఈ సభని ఇంత విజయంగా మీ అందరూ కూడా సక్సెస్ చేయడం, ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. జగనన్న సైన్యం 2019 ఆగస్టు 14న ఆ రోజు లిస్టులు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళని తీసేద్దాం వీళ్ళని తీసేద్దాం అని చెప్పి కక్షాలకు చర్యలు ఎక్కడ కూడా లేవు. మా నాయకులు ఎక్కడ కూడా అది ఎంకరేజ్ కూడా చేయలేదు. ఉన్న వాళ్ళందరితోనే పనిచేయించుకొని వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం ఆ రోజు నిర్ణయం తీసుకొని చాలా మంది కూడా పేర్లు ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ గ్రామాల్లో కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పి వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకొని ఎక్కడ కూడా చిన్నపాటి డిస్టర్బెన్స్ లేకుండా దాదాపుగా 4 సంవత్సరాలుగా, అంటే 2020 నుంచి నేను చెప్తుంది, 4 సంవత్సరాలుగా మా నాయకులు మేమందరం కూడా కష్టపడి ముందుకు సాగుతా ఉన్నాం. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరిస్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర సీఎం దగ్గర నుంచి లబ్ధిదారి వరకు మీ అందరూ కూడా మీ మీద డిపెండ్ అవుతా ఉన్నారు. అవునా కదా? ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాల, మంచి చేయాలా, ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాలుగా సహకరించాలా. అర్హత ఉంటే ఆ పథకాలు వచ్చే విధంగా మీరందరూ కూడా కార్యాచరణ చేసి వాళ్ళందరూ కూడా డీటెయిల్స్ తీసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సచివాలయం సెక్రటరీ తోటి మీ అందరూ కూడా ఫాలోఅప్ చేసుకొని సచివాలయం వ్యవస్థలు అందరూ కూడా సహకరించి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మీ అందరితో పాటు తోడుండి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మనందరం కూడా ముందున్నాం. ఈరోజు సుమారుగా 51,145 మందికి చీరాల మండలంలో మనం సంక్షేమం అందించడం జరిగింది. సుమారుగా 1,34,000 చిల్లర మందికి మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు డైరెక్ట్ గా డబ్బులు వేయడం జరుగుతా ఉంది. ఈరోజు 4-5 సంవత్సరాల నుంచి మనం పనిచేస్తా ఉన్నాం. ఈరోజు ఇంకా 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. సరే, ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టి మీ అందరిని కలిసి మీ అందరు కూడా చెప్పడం బహుశా అది కుదరపోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ గైడ్ లైన్స్ ఉంటాయి, ఈసీ గైడ్ లైన్స్ ఉంటాయి, మా అందరు కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, మీ అందరు కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇప్పుడైతే చెప్పదలుచుకున్నాను, పెద్ద మనసు చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకుంటేనే మనందరూ కూడా భవిష్యత్తు ఉంటుందని గంటాపదని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ నాన్నగారు నేను మీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం. మీ అందరు సాయి సహకారాలు కూడా కావాలా, ప్రతి ఒక్కరు కూడా సహకరించాలా, ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసు చేసుకుని ఒక అన్నలాగా ఒక కుటుంబ సభ్యులాగా భావించండి, ఒక అన్నలాగా భావించండి. తప్పకుండా మీ అందరూ కూడా చేదోడు వాదోడుగా మీ అందరూ కూడా కలిసి ఉంటామని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. కోవిడ్ టైంలో మీ అందరూ కూడా ఆ రోజు ప్రాణాలను తెగించి కష్టపడ్డారు. కష్టపడి అందరూ కూడా అండగా నిలుస్తున్నారు. ప్రతి కుటుంబానికి కూడా వాలంటీర్ వ్యవస్థ ఉందన్న నమ్మకం కలిగించారంటే అది మీ అందరి వల్ల సాధ్యమని చెప్పి మీ అందరూ కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఇన్ని చేసిన ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసు చేసుకుని మళ్ళీ వేతనాలు కూడా తప్పకుండా రెట్టింపు చేసే విధంగా మీ అందరూ కూడా ఉంటుందేమోనని ఆశిస్తా ఉన్నాం. ఆర్థిక పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. తప్పకుండా రాబో గవర్నమెంట్ మందే, మళ్ళీ మీ అందరి సారథ్యంలో మీ అందరి సహాయ సహకారాలతో మనందరం కూడా కలిసి పనిచేసుకుంటూ అనేక మంది లబ్ధిదారులకు, అనేక మంది పేదవాళ్లకు, బడుగు బలైన వర్గాలకి నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మనందరం కూడా పెద్ద మనసు చేసుకుని కలిసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకు సాగుతామని, అదేవిధంగా ఎప్పటిలానే కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారం తెచ్చే దిశగా అడుగులు వేద్దామని చెప్పి మీ అందరం కూడా పెద్ద మనసు చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ